వాళ్ళకు ఇంటిలో ఇల్లు లేదో ఎలిమెంట్లో రుణమాఫీ అనేది రైతుకు చూస్తున్నాము. బీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అని చూస్తలేదు గవర్నమెంట్. అందుకోసానికే నాయకులారా దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. మైనంపల్లి గారి ఆధ్వర్యంలో 6 మండలాలలో జెడ్పీటీసీలు, 6 మండలాలలో ఎంపీటీసీలు, 6 మండలాల ఎంపీపీ, ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా నర్సాపూర్ కలుపుకొని ఏదైతే జెడ్పీ చైర్మన్ ఉందో కాంగ్రెస్ పార్టీ జేకేతను మేస్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్మన్ అవుతారు. ఏదైతే మైనంపల్లి గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన ఈ నియోజకవర్గం కొత్త కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ వారసుల కుటుంబము వానెక్కప్ చేసినప్పుడు కూడా మేము అందరం ఇక్కడ ఉన్న నాయకులు కూడా మేము ఆమెకు తిరిగినాము, ఆమెతో ఉన్నాము, మైనంపల్లి గారితో కూడా ఉన్నాము. మేము ప్రతి పార్టీలో కూడా మీలాగా మేము విమర్శిస్తలేము. కాబట్టి దయచేసి ఎలా ఉంటుందో ఇప్పుడు గతంలో మా నాయకులు చెప్పారు కాబట్టి ప్రతి మండల్లో కూడా 6 మండలాలు 6 జెడ్పీటీసీలు. నిజాంపేట్ మండల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సమావేశపరిచి అందరి సమక్షంలో ముఖ్యమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు మొన్న మాట్లాడిరో ఆ నాయకులకు ఒకటే చెప్తున్నాం మేము. ఇప్పుడు రుణమాఫీ కాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మన మండల్లో ఫస్ట్ విడతల 1791 మందికి రైతులకు రుణమాఫీ అయింది. అలాగే అధికారిక లెక్కల ప్రకారం రెండో విడత 1213 మందికి, మూడో విడతల 948 మందికి. ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఫోటోలు దించుకొని రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పేసి 136 మందికి అయింది. టోటల్గా కలుపుకొని ఓన్లీ మన మండలంలో నిజాంపేట మండలంలో 4088 మందికి రైతులకు రుణమాఫీ అయింది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అయింది కాకుండా జనవరిలో ప్రకటించే ఏదైతే కొన్ని సబ్జెక్టులు